డబుల్ స్మార్ట్ మూవీ సెన్సార్ టాక్ ఏంటంటే సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 42 minutes భయ్యా. అండ్ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఓన్లీ 18+ ఏజ్ దాటిన వాళ్ళు సినిమా చూడాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమాలో కొంచెం ఆ రొమాంటిక్ సీన్స్ అలాగే అడల్ట్ కొన్ని బూతులు అన్ని గట్టిగానే పెట్టారంట. ఇంకా సినిమా మొన్నటి వరకు నాకైతే అంచనా లేనే లేవు, చెప్తున్నా కదా. ఈవెన్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా మందికి చిరాకు వచ్చేసింది, అసలు సినిమాకి వెళ్దామన్న అంచనాల్లో కూడా లేరు. కాకపోతే సెన్సార్ నుంచి ఒక టాక్ వచ్చింది భయ్యా. ఆ టాక్ వింటుంటే మతిపోతుంది. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ చెప్తాను వినండి మీరు. సెన్సార్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ ట్విస్ట్ కి మతిపోయిందంట వాళ్ళందరికీ. బాబోయ్ ఇదేం ట్విస్ట్ రా బాబు, పిచ్చెక్కిచ్చిందని చెప్తున్నారంట. క్లైమాక్స్ లో మరి అంత పెద్ద ట్విస్ట్ ఏం ప్లాన్ చేసాడో తెలియదు, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మతిపోయిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే క్లైమాక్స్ ట్విస్ట్ అంటే అది పోకిరి సినిమా అని చెప్పాలి. పోకిరిలో మహేష్ బాబు పోలీస్ క్యారెక్టర్ అని తెలియడం అదొక పెద్ద ట్విస్ట్. సేమ్ అలాగే స్మార్ట్ మూవీలో ఏదో ప్లాన్ చేశారంట. అండ్ అది మాత్రమే కాకుండా ఫస్ట్ హాఫ్ కొంచెం సోగా ఉన్నా సరే, సెకండ్ హాఫ్ లో 2 సాంగ్లు, ఒక 2 ఫైట్ సీన్లు, ఒక 2 సీక్వెన్స్లు, ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఫుల్ మీల్స్ లా ఉంటది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కే అందరికీ కడుపు నిండిపోతుంది, సినిమా హిట్ అయిపోతుంది అని అందరూ కూడా చెప్తారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది భయ్య. సో అది విషయం. మరి ఇప్పుడు కొంచెం అనలైజ్ చేద్దాం. సినిమా రన్ టైం 2 hours 42 minutes, అంటే కొంచెం పెద్ద సినిమానే. పైగా ఇది కమర్షియల్ సినిమా. కొంచెం అటు ఇటుగా బోర్ కొట్టిందంటే జనాలు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్స్ ట్విస్ట్. యాక్చువల్లీ పూరి జగన్నాథ్ ఇప్పుడు పెద్ద ఫామ్ లో లేరు. ఆయన అప్పుడెప్పుడో తీసిన పైసా వసూలు మూవీ అనుకుంటా, అక్కడ కూడా బాలయ్య ఇంటర్పోల్ ఆఫీస్ లో ఏదో అనుకుని ఒక ట్విస్ట్ పెడతారు క్లైమాక్స్ లో. ఆ ట్విస్ట్ సరిగ్గా పేలలేదు, చాలా మంది నవ్వుకున్నారు. సో ఇక్కడ కూడా మేబీ అంటే పోలీసో ఇంటర్పోల్ అని కాదు, కానీ వేరే ఏదైనా మతిపోయే ట్విస్ట్ పెడితే ఓకే. లేదు కొంచెం కామెడీ ట్రోలింగ్ అయ్యే ట్విస్ట్ పెట్టారనుకో ఉన్న పరువు పోతుంది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అయితే మరీ అంత గొప్పగా లేవు, అలా అని చెప్పేసి చెత్తగాను లేవు, ఏదో పర్లేదు పైన ఉన్నాయి. ట్రైలర్ వల్ల సినిమాకి బాగా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. ట్రైలర్ లోనే మొత్తం స్టోరీ అంతా చెప్పేసినట్టు అనిపించింది భయ్య జనాలకి, అదొక మైనస్ పాయింట్. పైగా మళ్ళీ ఆ మెమరీ ట్రాన్స్ఫర్ ఈ కాన్సెప్ట్ అంతా కూడా రొటీన్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో చూస్తాం కదా, సెకండ్ పార్ట్ లో మళ్ళీ అదే చూపిస్తే ఎలా అని చెప్పేసి కొంతమంది ఏవో కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. సో సెన్సార్ టాక్ అయితే ఇలా ఉంది. మిస్టర్ బచ్చన్ మూవీ నిన్నే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సో ఈ రోజు రేపో సెన్సార్ టాక్ కూడా బయటకు వస్తుంది. ఆ సినిమా గురించి కూడా మాట్లాడదాం. మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి, రివ్యూలు అన్ని ఫస్ట్ వచ్చేస్తాయి. అలాగే కొంచెం వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి భయ్య. ఏదో ఒక కామెంట్ పెట్టండి మీకేం అనిపించిందో, సరేనా?